తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు 20 రోజులవుతున్నా ఇప్పటికీ పలువురు ప్రముఖులు సీఎంను కలిసి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన చిరు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి సీఎం రేవంత్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు. రేవంత్ను కలిసేందుకు సినీ ప్రముఖులు ఇప్పటికీ అపాయింట్మెంట్ కోరగా త్వరలోనే కలుద్దామని రేవంత్ వారికి చెప్పడం జరిగింది. అయితే ఇంతలోనే రేవంత్ను చిరంజీవి వ్యక్తిగతంగా కలిశారు. చిత్ర పరిశ్రమ గురించే సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రీలోని పలు సమస్యలను సీఎంకు చిరు వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు రేవంత్ చిరంజీవి భేటీ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను రేవంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మర్యాదపూర్వకంగా చిరంజీవి గారిని కలవటం జరిగిందని రేవంత్ తెలిపారు. కాగా తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టాలీవుడ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తొలి ప్రముఖుడు చిరంజీవి మాత్రమే. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు మంచి ప్రోత్సాహం లభించింది. సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇండస్ట్రీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా సినీ పరిశ్రమకు ప్రోత్సాహం అవసరమని, అందుకే ముఖ్యమంత్రిని కలిసి ఇండస్ట్రీకి ప్రోత్సాహం అందించాలని కోరాలని సినీ పెద్దలు ఎదురుచూస్తున్నారు. ఈ విషయాలపై చర్చించడానికి త్వరలోనే నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్టు సమాచారం. అయితే ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కలిసిన విషయం ఇటు పొలిటికల్, అటు సినీ ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది.